రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా 140 కోట్లతో కొత్త డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి శిథిలావస్థలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళనం చేసే కార్యక్రమానికి త్వరలో టెండర్లు పిలిపించనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. నగరంలోని 9వ డివిజన్ మహాలక్ష్మి ఆలయం సమీపంలోని విద్యుత్ కాలనీ 7వ వీధిలో 22.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత 15 నుంచి 20 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ సమస్యకు కూటమి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతోందన్నారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిరంతరం వినతులు అందజేస్తూనే ఉన్నారన్నారు. అమృత్ పథకం కింద చేపట్టిన ప్రధాన డ్రైనేజీ పనుల కారణంగా ఈ రోడ్డు నిర్మాణం ఆలస్యమైందని, ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగడంతో కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ ద్వారా 22.75 లక్షలతో పనులను అధికారికంగా ప్రారంభించామని చెప్పారు. ఈ పనుల్లో భాగంగా సుమారు 220 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో సీసీ రోడ్డు నిర్మాణంతో పాటు అవసరమైన చోట డ్రైనేజీ లిఫ్టింగ్ పనులు కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. డివిజన్ ఇన్ఛార్జ్ కోసూరి చెండిప్రియ, కొల్లి బుజ్జి, మరకుర్తి శివయాదవ్, మూసిని బాబురావు, విశ్వనాథరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కాలనీ 7th స్ట్రీట్ సుమారు కూటమి వచ్చిన దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఈ సమస్య గత 15-20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య. కొన్ని అనివార్య కారణాల వలన కనెక్టింగ్ ఉన్న అన్ని రోడ్స్ని లే చేసుకోగలిగాం, కానీ ఇక్కడ చేయలేకపోయాం. అమృత్ అప్పుడు మేజర్ డ్రైన్ అవ్వడం వలన అక్కడి నుంచి కొద్దిగా అవ్వాల. ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 22,75,000 తోటి అభివృద్ధి కార్యక్రమానికి అధికారికంగా ప్రారంభం చేసుకోవడం జరిగింది. స్థానిక ప్రజలందరి యొక్క సమక్షంలో చేయడం జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల డ్రైన్ లిఫ్టింగ్ ఒకటి, రోడ్ లేయింగ్ ఒకటి, సుమారు 220 మీటర్లు రోడ్ లెంత్, విడ్త్ ఒక 5 మీటర్స్ది కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుంచి చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేవలం 9th వార్డులోనే కూటమి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 14 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్క వార్డులోనే చేసామని చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. మా నాయకులు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి 9th వార్డు అంటే అంత బాధ్యత మీకు అని అన్నప్పుడల్లా నేను చెప్పే సమాధానం ఒక్కటే, 9th వార్డులో ఉన్న వాళ్ళందరూ కూడా రెస్పాన్సిబుల్ ట్యాక్స్ పేయర్స్. వారు వివిధ పన్నుల ద్వారా కట్టే సొమ్ముతోటే కార్పొరేషన్ అన్నది అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతా ఉంది. అలాంటి కార్యక్రమానికి కారకులైన ఈ ఒక్క వార్డుకి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అన్నది పార్టీల కనీస బాధ్యత. ఆ బాధ్యతను ఈరోజు కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంది. 14 కోట్లకి ఇప్పటి వరకు చేసాం, ఇంకా చేసుకోవాల్సింది అనేకం ఉంది. ఎక్కడికక్కడ రోడ్స్, డ్రైన్స్, ఎందుకంటే ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ కనెక్టివిటీ సరిగ్గా ఉంటేనే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు.